హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాక్షసుడి బెడద. ఈ కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు. చిన్నడు తన కుక్కతో సహా ఒక పెద్ద కొండ సమీపానికి వచ్చాడు. దానికి కొద్ది దూరంలో కాంచనపురం అనే గ్రామం ఉన్నది. చిన్నడు కొండ దిగువన గుహ వద్ద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక చిత్రం జరిగింది. గ్రామం నుంచి ఒక మనిషి ఒక గాడిదను ఒక మేకను తోలుకొని గుహకేసి వచ్చాడు. గాడిద వీపున అన్నపు సంచులు, కాల్చిన కోళ్లు ఉన్నాయి. గుహ ముందుకు వస్తూనే ఆ మనిషి మేకను కూడా గాడిద మెడకు కట్టి రెండింటినీ గుహలోకి తోలి తాను బయట నిలబడ్డాడు. గాడిద దాన్ని గుహలోకి ఈడ్చుకొని పోయింది. చిన్నడు ఆ మనిషితో, గుహలో ఎవరుంటున్నారు, ఎంతమంది ఉంటున్నారు, అంత ఆహారాన్ని లోపలికి పంపించావే, నువ్వు మాత్రం బయటే ఉండిపోయావేంటి అన్నాడు. ఆ మనిషి చిన్నడికేసి ఒక క్షణం చూసి, ఏముంది, మామూలు కథే, మా గ్రామానికి పట్టిన పీడ ఎప్పుడు వదులుతుందో ఏమో అన్నాడు. నేను కొన్ని గ్రామాల పీడను వదిలించిన వాణ్ణి, మీ గ్రామానికి పట్టిన పీడ ఏమిటి, అసలు కథ ఏంటో చెప్పు అన్నాడు చిన్నడు. దానికి ఆ మనిషి పక్కపక్క నవ్వి, ఇదేదో మంత్రాలకు లొంగేదైతే మా ఊరి పోతయ్యే ఏనాడు వదిలించేవాడు. అతన్నే కబళించిన రాక్షసుడిని నువ్వేం చేయగలవు? ఈ రాక్షసుడు పూర్వం ఎప్పుడో ఈ కొండగుహలో ఉండి మా ఊరి జనాన్ని విరుచుకు తిన్నాడట. అప్పుడు ఈ ఊరు పాడుపెట్టి జనమంతా ఎటో వెళ్ళిపోయారు. తర్వాత ఒక సంవత్సరానికి వాళ్ళు మెల్లిమెల్లగా తిరిగి వచ్చి మామూలుగా జీవించసాగారు. రాక్షసుడు సంగతి అందరూ మర్చిపోయారు. ఇంతలో 6 నెలల క్రిందట మళ్లీ గ్రామంలో కోళ్ళు, గొర్రెలు, మేకలు మాయం కాసాగాయి. మసక వెన్నెల్లో పోతయ్య శిష్యులకు కొండ మీద తాటి చెట్టు ప్రమాణాన రాక్షసుడు కనిపించాడట. పోతయ్య మహాధైర్యం గలవాడులే. తాను ఒంటరిగా గుహలోకి వెళ్ళి రాక్షసుడితో మాట్లాడి వాడికి గ్రామస్తులంతా వంతుల ప్రకారము ఆహారం రోజు పంపించేటట్టు, వాడు గ్రామం ఛాయలకు రాకుండా ఉండేటట్లు ఏర్పాటు చేసుకుని వచ్చాడు. ఏ కాలంలోనూ రాక్షసులతో ఇంతకన్నా మంచి ఏర్పాటు చేసుకున్నవారు లేరు కదా. అందుచేత పోతయ్య చేసిన ఏర్పాటుకు గ్రామస్తులమందరము సమ్మతించాము. అయితే రాక్షసుడు తన మాట మీద నిలబడక ఒక దుర్మార్గం చేశాడు. ఒకనాడు పోతయ్య కుటుంబము, అతని శిష్యులు 4 కుటుంబాలు దూర గ్రామంలో జాతర చూడటానికి బయలుదేరారు. తర్వాత వాళ్ళ జాడలేదు. వాళ్ళు కొండ పక్కగా వెళ్ళాలి. రాక్షసుడు వాళ్ళని పట్టుకొని గుహలోకి ఈడ్చుకుని పోయి తినేసి ఉంటాడని అనుమానం కలిగింది. పోతయ్య మండిపోయాడు. తాను ఎంతలావు పిశాచాల్ని గడగడలాడించగలవాడాయే. రాక్షసుడు ఇంత ద్రోహం చేశాడంటే సహిస్తాడా? తన శిష్యుల్ని 4 వెంటబెట్టుకొని ఒకరోజు గుహలోకి వెళ్ళాడు. వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేదు. రాక్షసుడు వాళ్లను కూడా పొట్టను పెట్టుకుని ఉండాలి. గ్రామస్తులందరము సభ చేసి రాక్షసుడికి రోజు ఆహారం పంపుతూ దేవుడి మీద భారం వేయ నిశ్చయించాము అన్నాడు. చిన్నడు ఆలోచించిన కొద్దీ ఈ రాక్షసుడి కథ అనుమానాస్పదంగా కనిపించింది. రాక్షసుడు పోతయ్యని, అతని మనుషుల్ని తినేసినాక ఆ రాక్షసుడిని ఎవరైనా చూశారా అని అడిగాడు. లేదు, రాక్షసుడి పుణ్యమా అని వాడిప్పుడు పాత ఏర్పాటును చక్కగా పాటిస్తున్నాడు అన్నాడు ఆ మనిషి. ఈ రాక్షసుడే అబద్ధం కావటానికి అవకాశం ఉందని చిన్నడికి తోచింది. ఎప్పుడో ఎవరో మసక వెన్నెల్లో కొండ మీద చూశామన్నారు రాక్షసుణ్ణి. వాళ్ళేమో రాక్షసుడి వాత పడ్డారట. 4 కుటుంబాలని ఒక్క దెబ్బతో తినేసిన రాక్షసుడు అటు తర్వాత ఎంతో బుద్ధిగా ఉంటున్నాడు. ఇదంతా ఎలా నమ్మటము? రాక్షసుడు కల్పనే అయితే ఆ సంగతి పోతయ్యకు తెలిసి ఉండాలి. రాక్షసుడు అబద్ధమైతే పోతయ్య, అతడి అనుచరులు గుహలో ఉన్నారన్నమాట. వారి కుటుంబాలు అదివరకే గుహలోకి చేరాయి. వారికి ఆహారము ఊరి వాళ్ళు రోజూ పంపిస్తున్నారు. తన ఈ ఊహ నిజమనే నమ్మకంతో చిన్నడు తన కర్తవ్యం నిర్ణయించుకొని తన కుక్కతో గ్రామం చేరాడు. ఆ రాత్రి వాడు కటిక చీకట్లో కొండను చేరి గుహ బయట ఆలకిస్తూ నిలబడ్డాడు. లోపల చాలామంది ఉన్నట్లు అలికిడి వినిపించింది. చిన్నడు పిల్లిలాగా లోపలికి వెళ్ళాడు. గుడ్డి దీపం వెలుగులో 15-20 మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు ఉన్న సంగతి అస్పష్టంగా కనపడింది. వాళ్ళంతా మాంసం పీక్కొని తింటున్నారు. రాక్షసుడి జాడ ఏమీ లేదు. మర్నాడు చిన్నడు గ్రామంలోని కుర్రకారుని పిలిచి, నిన్న రాత్రి గుహలోకి వెళ్ళాను. అందులో చాలామంది రాక్షసులు ఉన్నమాట నిజమే, కానీ వాళ్ళు భయంకరమైన వాళ్ళు కారు.
అలాంటి రాక్షసుల్ని చాలామందిని నేను ఆట కట్టించాను. వీళ్ల కోసం మీరు కడుపులు కట్టుకొని ఆహారం పంపటం శుద్ధ తెలివి తక్కువ అన్నాడు. చిన్నడి మాటలు విని యువకులకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. చిన్నడు వాళ్లతో ఇంకా ఇలా అన్నాడు. చూడండి, నేను చెప్పిన ఈ సంగతి మీరే గ్రహించి ఉండవలసింది. ఒకసారి మనిషి మాంసం రుచి చూసిన రాక్షసుడు గాని అడవి మృగం గాని కోళ్లతోనూ గొర్రెలతోనూ సరిపెట్టుకోదు. కానీ గుహలో ఉండే రాక్షసులు మనుషుల కోసము గుహ విడిచి రావటం లేదు, ఎవరి కంటా పడటం లేదు. ఇప్పుడు మన పని ఈ రాక్షసుల్ని వేటాడటం. అందుకు పెద్ద ప్రయత్నం ఏమీ అవసరం లేదు. పదండి, గుహద్వారానికి వచ్చి కట్టెలు అడ్డంగా పేర్చి అంటించి రాక్షసులకి ఊదర పెడదాం. రాక్షసులు ఉక్కిరిబిక్కిరయి బయటికి వస్తారు. చిన్నడు చెప్పిన కార్యక్రమము క్షణాల మీద అమలు జరిగింది. గుహద్వారం నిలువున కట్టెలు పేర్చి అంటించారు. లోపలి వాళ్లకు ఊపిరాడక కాలే కట్టెల్ని తోసుకుంటూ బయటికి వచ్చారు. రాక్షసులు వస్తారని ఎదురుచూస్తున్న గ్రామస్తులు పోతయ్యను, అతని మనుషులని, ఆడవాళ్ళని, పిల్లల్ని చూసి స్తంభించిపోయారు. చూసారా, వీళ్ళంతా మీకు తెలిసిన రాక్షసులే. ఎప్పుడో ఒక రాక్షసుడు ఇక్కడికి వచ్చాడన్న కదా ఆధారం చేసుకుని వీళ్ళు గ్రామాన్ని ఈ విధంగా దోచి బతకటానికి ఎత్తువేశారు అన్నాడు చిన్నడు. పోతయ్యకు, అతని అనుచరులకు ఇంక తమ గ్రామస్తుల ఎదుట ఉండటానికి మొహం చెల్లక తమ కుటుంబాలతో సహా ఎటో వెళ్ళిపోయారు. తర్వాత చిన్నడు ఊరి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకొని మరో గ్రామానికి బయలుదేరాడు. మరొక కథ పేరు తల్లి కొడుకు. కథను రచించిన వారు జి. శివకుమార్ గారు. వరలక్ష్మి అనే సంపన్నురాలికి ఒక్కడే కొడుకు చంద్రశేఖరుడు. చంద్రశేఖరుడు చిన్నతనంలోనే తండ్రి పోయాడు. అప్పటి నుంచి వరలక్ష్మి వాణ్ణి ఎంతో శ్రద్ధగా పెంచి వాడి మీదనే ఆశలన్నీ పెట్టుకున్నది. చంద్రశేఖరుడికి యుక్త వయసు రాగానే వరలక్ష్మి వాడికి సుభద్ర అనే పిల్లను పెళ్లి చేసి కోడల్ని కాపురానికి తెచ్చుకున్నది. సుభద్రకు అత్తవారింటి పద్ధతులన్నీ తృప్తికరంగానే ఉన్నాయి. కానీ తన అత్తగారి దాతృత్వ గుణం మటుకు అసంతృప్తిని కలిగించింది. ఆమె తనకున్న దాంట్లో కొంచెం హెచ్చుగానే దాన ధర్మాలు చేసేది. అంత మాత్రాన సుభద్ర మనోవ్యాధి పడవలసిన పని లేదు. ఎందుకంటే వరలక్ష్మికి గల ఆస్తి ఒకంతట తరిగేది కాదు. కానీ సుభద్రలో పిసినారితనం ఉన్నది. తన భర్త ఎంతో కష్టపడి సంపాదించిందంతా అత్తగారు దానధర్మాల క్రింద తగలేస్తున్నట్లు సుభద్ర బాధపడింది. ఈ బాధను ఎంతో కాలము తన మనసులో ఇముడ్చుకోలేక పైకి వెళ్ళగక్కింది సుభద్ర. మనకు ఉన్నదాంట్లో నలుగురికి పెట్టడం తప్పు కాదమ్మా, ఉన్న ఆస్తిపాస్తులన్నీ కట్టుకుపోలేం కదా అన్నది వరలక్ష్మి. వరలక్ష్మి ఆ మాట అన్న సుభద్ర గ్రహించక అత్తగారి దానధర్మాలకి చిరాకు పడుతూ వచ్చింది. చివరకు వరలక్ష్మి ప్రాణం విసిగి, నువ్వు నీ పుట్టింటి నుంచి తెచ్చిందేది నేను వృధా చేయటం లేదులే, దిగులు పడకు అన్నది. ఇక అత్తగారిని మార్చడం తన వల్ల కాదని గ్రహించి సుభద్ర తన మొగుడితో, చూసారా మీ అమ్మ ధోరణి, ఆవిడ ఇలాగే చేస్తుంటే మనకు చిప్ప చేతికి వస్తుంది, ముందు జాగ్రత్త పడటం తప్ప, మీరు ఆవిడ్ని కాస్త హెచ్చరించండి అన్నది. ఆవిడికి నువ్వు నేను చెప్పగలవాళ్ళమా అని చంద్రశేఖరుడు మొదట్లో భార్య మాట లక్ష్య పెట్టలేదు. కానీ సుభద్ర అతడి మనసును అరగదీయటం మానలేదు. చివరికి అతను తన భార్య దారిలోకి రానే వచ్చాడు. నువ్వు చెప్పేది బాగానే ఉన్నది, కానీ నన్నేం చేయమంటావు అన్నాడు చంద్రశేఖరుడు భార్యతో. రేపు మనకు పిల్లలు పుట్టుకురావచ్చు, వాళ్ళ మంచి కోసమైనా మనం వేరే కాపురం పెట్టాలి అన్నది సుభద్ర. భార్య మాట విని చంద్రశేఖరుడు వేరు కాపురం పెట్టాడు. తర్వాత కాలక్రమేణా సుభద్ర ఒక కొడుకును కూడా కన్నది. కొడుకు పుట్టినాక సుభద్రలో కలిగిన మార్పు చూసి చంద్రశేఖరుడు ఆశ్చర్యపోయాడు. ఆమె తన కొడుకుదే లోకంగా జీవిస్తూ భర్తను కూడా మర్చిపోయింది. ఒకనాడు సాయంకాలము చంద్రశేఖరుడు ఇంటికి వచ్చేసరికి పొరుగింటి ఆమె సుభద్రతో మాట్లాడుతూ పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి, చివరకు మనం ఎంతో కష్టపడి సాగుతాం కానీ పెద్ద వీళ్ళు మనల్ని చూస్తారని ఏమీ లేదు, అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు కారని అందుకే అంటారు అన్నది. సుభద్ర ఆవేశంగా, ఎవరైనా అలా అవుతారేమో కానీ నా బాబుని అలా కానియను, తల్లిదండ్రుల రుణం తీర్చుకునే ఉత్తముడిగా వాణ్ణి తీర్చిదిద్దటానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తాను. తల్లిదండ్రుల కష్టం మీద పెరిగి పెద్దయి తన స్వార్థం తాను చూసుకునే సుంఠగా కానివ్వని వీణ్ణి అన్నది. ఈ మాటలు విన్న చంద్రశేఖరుడు మర్నాడే వేరు కాపురం రద్దు చేసి
తమ తల్లి తమతో ఉండటానికి ఏర్పాటు చేశాడు. ఇదేంటి, మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుభద్ర అతన్ని అడిగింది. లేదు, పట్టిన పిచ్చి వదిలింది సుభద్ర. నువ్వు స్వార్థపరురాలివి. నీ కొడుకు తన స్వార్థం చూసుకునే సుంట కాకూడదు గాని నీ భర్త అలాంటి సుంట అయితే పర్వాలేదన్నమాట. నేను సుంఠను కానని నిరూపించుకుంటున్నాను అన్నాడు చంద్రశేఖరుడు. పొరిగింటావిడితో తాను క్రిందటి రోజు అన్న మాటలు గుర్తుకు వచ్చి సుభద్ర ఏమీ అనలేకపోయింది. చూడు సుభద్ర, నువ్వు నీ కొడుకుని ఎంత గారాబంగా పెంచుకుంటున్నావో మా అమ్మ నన్ను అంత గారాబంగానూ పెంచి నా మీద ఆశలన్నీ పెట్టుకున్నది. నా స్వార్థం నేను చూసుకొని నా తల్లిని నిరాదరించడం తప్పు కాదా అన్నాడు చంద్రశేఖరుడు. సుభద్ర పశ్చాత్తాపపడింది. తర్వాత ఆమె తన అత్తగారితో ఎలాంటి అరమరికలు లేకుండా కాపురం చేసింది. మరొక కథ పేరు బంగారు కాసు మర్మం. రతన్పుర రాజు భానుగుప్తుడు మరణించగా ఆయన కుమారుడు సోమగుప్తుడు రాజయ్యాడు. రతన్పుర రాజ్యము వర్తకానికి ప్రసిద్ధికెక్కిన సంపన్న రాజ్యం. భానుగుప్తుడు అర్థశాస్త్ర నిపుణుడు కావటం చేత ఆయన హయాంలో దేశము దినదినాభివృద్ధి చెందింది. ఆయనకు తగిన మంత్రులుండి మంచి సలహాలు ఇచ్చారు. సోమగుప్తుడు మరీ చిన్నతనంలో రాజ్యానికి రావటమే కాక తండ్రికి ఏక సంతానం కావటం చేత మరీ గారాబంగా పెరిగి దుష్ట స్నేహితుల మధ్య చిక్కుకొని వారి దుష్ప్రభావాలకు గురయ్యాడు. వాడింకా చిన్నవాడు, నేర్చుకునేటందుకు ఇంకా చాలా వ్యవధి ఉన్నది అనేవాడు తండ్రి మంత్రులు సోమగుప్తుడిని రాజకీయాల్లో తయారు చేయమన్నప్పుడు. అయితే భానుగుప్తుడు నడి వయసులోనే ఆకస్మికంగా చనిపోవటము, రాజ్యభారము సోమగుప్తుడి పైన పడటము జరిగింది. 22 ఏళ్ల వయసు గల సోమగుప్తుడు తన దుష్ట స్నేహితుల సలహాలు విని అనేక మంది రాజోద్యోగులను తొలగించాడు. చాలా కాలంగా పరిపాలనలో ఉన్న మంత్రులను మాత్రము అతడేమీ చేయలేకపోయాడు. వారి పట్ల ప్రజలకు అపారమైన విశ్వాస గౌరవాలుండేవి. ఒకసారి ఉత్తర సరిహద్దుల్లో ఉన్న కొండ ప్రాంతంలో చిన్న పితూరి సాగింది. ఆ కొండ ప్రాంతము ఒక కోయదొరది. అక్కడ అలజడి జరుగుతున్నదని ముందే గ్రహించిన సేనాపతి కఠిన చర్య తీసుకుని కోయ రాజ్యంలో కొంత భాగము స్వాధీనపరుచుకున్నాడు. సోమగుప్తుడి మిత్రులలో ఒకడు కోయదొర తాలూకు మనిషి. సేనాపతి కోయదొరకు క్షమాపణ చెప్పుకొని అతని నుంచి తీసుకున్న కోయ రాజ్యము అతనికి తిరిగి ఇచ్చేయాలని ఈ మనిషి పట్టుబడ్డాడు. భానుగుప్త మహారాజు చనిపోయినప్పుడు ఈ కోయదొర శత్రురాజుతో చేరి కుట్ర తలపెట్టినట్లు నాకు తెలుసు. నా బొందిలో ప్రాణం ఉండగా ఆ కుట్రను సాగనీయను. నా దేశం కోసము నేను నా రక్తమంతా ధారపోయటానికైనా సిద్ధమే అన్నాడు సేనాపతి. ఇది నా ఆజ్ఞ అన్నాడు సోమగుప్తుడు. అలా అయితే నేను పదవి నుంచి తప్పుకోవలసి వస్తుంది అన్నాడు సేనాపతి. ఈ మాటతో సోమగుప్తుడి కాళ్ళు కొద్దిగా చల్లబడ్డాయి. ఎందుకంటే సేనాపతి పదవి విసర్జిస్తే సేనలో అరాజకం చెలరేగుతుంది. సైనికుల దృష్టిలో సేనాపతి దేవుడి లాంటివాడు. అందుచేత సోమగుప్తుడు తన మిత్రుడి కోరిక తీర్చక సేనాపతిని అతని ఇష్టప్రకారం చేయనిచ్చాడు. రతన్పుర రాజ్యంలోని బంగారు సిక్కా నాణాలు మేలిమి బంగారంతో తయారు చేసేవారు. దేశంలో ఉన్న బంగారము దాదాపు యావత్తు బంగారు నాణాల రూపంలో చలామణిలో ఉండేది. ఈ నాణాలకు పొరుగు దేశాల్లో కూడా విలువ ఉండటం చేత ఈ దేశపు వర్తకానికి చాలా మేలు జరిగేది. అయితే సోమగుప్తుడి మిత్రుడొకడు, ఇంకా మీ తండ్రి తాతల నాణాలే చలామణి కావటం ఏమిటి? బంగారు నాణాలలో కొంత రాగి లాంటిది చేర్చినట్లయితే ఆదా చేసిన బంగారము నీ సొత్తుగా పడి ఉంటుంది అని సలహా ఇచ్చాడు. సోమగుప్తుడు ఈ సలహాను అనుసరించి టంకశాలలో కల్తీ బంగారు నాణాలు కొన్ని అచ్చు కొట్టించాడు. ఈ సంగతి త్వరలోనే సభికులకు తెలియవచ్చింది. నిండు సభలో ఆర్థిక మంత్రి ధనపతి రాజును సవాలు చేస్తూ, కనీసం నాతో సంప్రదించకుండా తమరు ఈ పని చేసి ఉండరాదు. మీ తండ్రిగారి హయాంలో ఇలా ఎన్నడూ జరగలేదు అన్నాడు. కాలం మారింది. ఇది మా తండ్రిగారి హయాం కాదు, నా హయాం. నేను మంచిదని తోచింది చేస్తాను అన్నాడు సోమగుప్తుడు. క్షమించండి, మీకు గాని మీ స్నేహితులకు గాని ద్రవ్యశాస్త్రం గురించి, డబ్బు చలామణి గురించి ఏం తెలుసు అని ధనపతి అడిగాడు. ముసలివాడా, డబ్బు గురించి నీకు మాత్రమేం తెలుసు? నాణాలలో బంగారం తరిగితే ఇంతలో ఏం కొంప మునిగింది? నాణం మీద రాసి ఉన్న విలువే నాణం విలువ అన్నాడు రాజు. తమరు పొరపడుతున్నారు మహారాజా. నాలాగా దీర్ఘకాలము ఆర్థిక రంగంలో ఉన్నవాడికి
మేలిమి బంగారు నాణానికి కల్తీ బంగారు నాణానికి తేడా వాసన చూస్తే చాలు తెలుస్తుంది అన్నాడు ధనపతి. అతడు అంతటితో వదలక కోపంతో రెచ్చిపోయి రాజుని ఏమీ తెలియని మూఢుడని తిట్టేశాడు. ఆ మాట వినగానే సోమగుప్తుడి అనుచరులు వాణ్ణి పట్టి బంధించండి అని భటులకు కేక పెట్టారు. రాజును అవమానించినందుకు ధనపతిని కారాగృహంలో పెట్టారు. సోమగుప్తుడి ధోరణి ఎవరికీ నచ్చలేదు. కానీ ఆ మాట పైకి అనే ధైర్యము ఎవరికీ లేకపోయింది. ధనపతి పొందిన శిక్ష గురించి అసంతృప్తి చెందిన వారిలో ఆస్థాన ఇంద్రజాలికుడు మాయాధరుడు కూడా ఉన్నాడు. అతను కారాగారానికి వెళ్ళి ధనపతితో కొంతసేపు రహస్యంగా మాట్లాడి తృప్తిపడి తిరిగి వచ్చేశాడు. సోమగుప్తుడు చిన్నవాడై ఉండగా మాయాధరుణ్ణి వదిలేవాడు కాదు. అతను చేసే ఇంద్రజాలం అంటే సోమగుప్తుడికి చాలా ఇష్టం. ఒకనాడు సోమగుప్తుడు తన మందిరంలో ఒంటరిగా విరామంగా ఉన్న సమయంలో మాయాధరుడు వెళ్ళి ధనపతిని గురించి ప్రస్తావించి, మహారాజా, ఒకవేళ ధనపతి చెప్పింది నిజమేనేమో. ఒక్కొక్కప్పుడు అనుభవం ద్వారా అద్భుత శక్తులు కలుగుతాయి. మేలిమి బంగారానికి కల్తీ బంగారానికి మధ్య ఉండే తేడా ధనపతికి వాసన చూస్తేనే తెలుస్తుందేమో. అది అలా ఉంచి, అతను గొప్ప ఆర్థిక నిపుణుడు. బంగారంలో కల్తీని వాసన పట్టే దళపతి శక్తిని పరీక్షించడం మంచిది. అతనికి అలాంటి శక్తి ఉంటే అతన్ని క్షమించవచ్చు. ఎంత చెడ్డ, అతను బహుదీర్ఘకాలం దేశానికి సేవ చేసినవాడు అన్నాడు. అతన్ని పరీక్షించడానికి మార్గమేమిటి అన్నాడు సోమగుప్తుడు. 4 కల్తీ బంగారు నాణాలు, 1 మేలు బంగారు నాణెము ఒకే రకం సంచుల్లో పెట్టి అన్నీ కలిపేసి మేలిమి బంగారు నాణెం గల సంచిని తీయమందాం. అతను అలా చేయగలిగాడా? నిజంగా ఆర్థిక నిపుణుడే, అవునంటారా అని మాయాధరుడు అన్నాడు. సోమగుప్తుడు అవునన్నాడు. అతని అనుమతితో మాయాధరుడు ధనపతిని పరీక్షించడానికి ప్రయత్నాలు చేశాడు. ఒకే ఆకారాలు రంగు గల సంచులు 5 తీసుకొని 1 సంచి తన వేపు తెరిచి పట్టుకొని సన్నని పులతో సంచిలో 1 మూల బంకరాచి నొక్కాడు. మిగిలిన 4 సంచులు మామూలుగానే ఉండిపోయాయి. ధనపతి పరీక్ష జరిగే రోజు సభ కిటకిటలాడుతున్నది. బల్ల మీద 4 కల్తీ బంగారు నాణాలు, 1 మేలిమి బంగారు నాణెము ఉన్నాయి. మాయాధరుడు ఒక్కొక్క నాణెము ధనపతి చూస్తూ ఉండగా ఒక్కొక్క సంచిలో వేసి సంచి మూతలు అంటించేశాడు. తర్వాత నాణాలున్న సంచులన్నింటినీ 1 పెద్ద పాత్రలో వేశాడు. ధనపతి కళ్ళకు గంతగట్టారు. పాత్ర మీద గుడ్డ కప్పారు. ధనపతిని పాత్ర వద్దకు తెచ్చి దానిమీద కప్పిన గుడ్డ దిగువగా అతని చేతులు పాత్రలో పెట్టారు. ధనపతి సంచులలో వెతికి తాను తీయవలసి ఉన్న సంచిని 2 క్షణాల్లో పైకి తీశాడు. ధనపతి తన చేతికిచ్చిన సంచి నుంచి మాయాధరుడు అందులోని నాణెం పైకి తీశాడు. అది మేలిమి బంగారు నాణెం కావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అదే సమయంలో సేనాపతి కొందరు విదేశీయులను బందీలుగా పట్టుకుని సభలోకి ప్రవేశించాడు. ఆ బందీలను చూస్తూనే సోమగుప్తుడి మిత్రులు కొయ్యబారిపోయారు. వారు సభలో నుంచి జారుకుంటూ ఉండగా సేనాపతి వారిని పట్టుకోమని భటులకు ఉత్తర్వునిచ్చాడు. విదేశీయులు తమ నేరం ఒప్పుకున్నారు. కొన్ని ఇతర దేశాలు సోమగుప్తుడి మిత్రుల సహాయంతో రతన్పురం మీద కుట్ర పనినట్లు బయటపడింది. తన మిత్రులే తన దేశాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేసినట్లు సోమగుప్తుడు తెలుసుకొని తన తప్పు ఒప్పుకొని తన మంత్రుల సహాయంతో రాజ్యపాలన చేయసాగాడు. మాయాధరుడు 1 సంచిలో 1 మూల బంకరాచి నొక్కాడు గదా, ఆ సంచిలోనే మేలిమి బంగారు నాణెం వేశాడు. మిగిలిన కల్తీ బంగారు నాణాలు తామున్న సంచులలో మూల దాకా వెళ్ళాయి గాని మేలిమి బంగారు నాణెము మూలకు కొంత దూరంలోనే ఆగిపోయింది. ధనపతి స్పర్శ ద్వారా మేలిమి బంగారు నాణెం ఉన్న సంచిని తెలుసుకోగలిగాడు. మరొక చిన్న కథ పేరు వింత వర్తకపు సరుకు. సత్యశీలుడనే రాజుకు 1 నియమం ఉండేది. అతను రోజు ఉదయము తన వద్దకు ఏ వర్తకుడు వచ్చి ఏ సరుకు అమ్మినా బేరం చేయకుండా కొనేవాడు. అలా చేయటం వలన తనకు దేశానికి కూడా లాభమని అతని నమ్మకం. రాజధాని నగరంలో 1 నిరుపేద బ్రాహ్మణుడు నివసించేవాడు. ఎంత ప్రయత్నించినా వదలని తన దారిద్ర్యాన్ని రాజుగారికి ఎందుకు అమ్మరాదని అతడికి అనిపించింది. అందుచేత అతడు తన చినిగిన గొంగళిని చిల్లుల చెప్పులని మూటగట్టి నెత్తిమీద పెట్టుకొని తూర్పు తెల్లవారే లోపలనే రాజభవనానికి వెళ్ళి, ఎవరైనా కొంటారా?
మామూలు మనుషులు కొనలేని సరుకు అని కేకలు పెట్టాడు. రాజు వెంటనే అతన్ని లోపలికి రమ్మని, ఆ మూటలోని సరుకేమిటి అని అడిగాడు. మహారాజా, అది నా దారిద్ర్యం, వంశపారంపర్యంగా నాకు సంక్రమించింది, సొంత సొత్తు అన్నాడు బ్రాహ్మణుడు. ఎంతకిస్తావు అన్నాడు రాజు తడుముకోకుండా. 500 వరహాలు అన్నాడు బ్రాహ్మణుడు. రాజు ఆ డబ్బు ఇచ్చి మూటను కొనేశాడు. ఆ బ్రాహ్మణుడి దారిద్ర్యం తీరిపోయింది, సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.